హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఎఫ్ అసోసియేట్స్. ఈ ఛానల్లో మీకు ఫైనాన్స్ రిలేటెడ్ అంటే లోన్స్ కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ మీకు ముందుగా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఈరోజు వచ్చేసరికి మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఈ విషయాలపైనే షార్ట్ వీడియో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక పరిమిత కాలానికి ఇన్సూరెన్స్ భద్రత అనేది ఇవ్వడాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక సంవత్సరానికి ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుంటే, దానికి 2 రెట్లు కానీ 3 రెట్లు కానీ ఒక కాలక్రమేణా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 40 సంవత్సరాలు అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. తనకు 50లో ఎక్స్పైర్ అయ్యారు ఏదో తెలియని కారణాల వల్ల. మిగతా కాలం ఏదైతే మిగతా టైం ఉందో ఆ టైంకి వారికి వచ్చే ఇన్ఫ్లేషన్ కారణంగా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకుని వారికి వచ్చే ఖర్చులన్నీ కూడా భరించడానికి, వారికి ఉన్న ఎగ్జిస్టెడ్ లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ అవి కూడా తీర్చడానికి పర్టికులర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 1 year వరకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 lakhs సంపాదించే పర్సన్కి ఈ విధంగా ఒక్కొక్క పర్సన్కి ఐటీఆర్స్ని బట్టి కానీ లేదంటే శాలరీని బట్టి కానీ 3 times 30 years 40 years రిమైనింగ్ కాలానికి ఎంత అమౌంట్ అయితే సరిపోతుందో దానికి సంబంధించింది టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే, కుటుంబంలో సంపాదించే పర్సన్ ఒకవేళ ఎక్స్పైర్ అయితే వారి కుటుంబానికి కావాల్సినటువంటి బాధ్యతని ఇచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇందులో 2 ఉంటాయండి. మనకు 85 years వరకు ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ ప్రీమియమ్స్ కొన్నిసార్లు 85 years వరకు కూడా ఎవరికి ఏం కాలేదు అంటే ప్రీమియమ్స్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా ఉంటుంది. మీకంటే ప్రీమియమ్స్ రిటర్న్ ఇచ్చే పాలసీ కూడా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్గా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కాల్ చేస్తే క్లియర్గా మీకు మీ ఇంటికి వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. ఎందుకు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పాలసీకి వెళ్తేనే బెస్ట్ అనేది నా ఉద్దేశం. మీకు ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీగా ఒక నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ అండి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మ్యాండేటరీ. అది ఎందుకు మ్యాండేటరీ అనే విషయాలు కూడా మనం కాల్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని తప్పకుండా అందరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలండి. అందుకనే షేర్ చేయమని కోరుతున్నాను. మిగతా వివరాలు అంటే పూర్తి వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.